నమస్తే అండి, తెలుగు వంటలకి స్వాగతం. ఈరోజు మనం కలాకండ్ స్వీట్ అని చేసుకుంటామండి. దానికి కావాల్సిన ఐటెం చెప్తాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఇందులో ఒక పైన కొంచెం పాత్ర పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న లీటర్ పాలు పోసుకోవాలి. ఈ లీటర్ పాలు కూడా మనం శుభ్రం బాగా మరిగించుకోవాలి. అంటే మనం గరిటతో తిప్పుతూ కూడా మరిగించుకోండి. ఇలాగా మనం చేస్తుంది కలాకండ్ స్వీట్. మన స్వీట్ బేకరీలో దొరికేది కలాకండ్ స్వీట్ ఉంది కదండి, కోవా టైపు, అది చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇలా తిప్పుకోవాలండి. స్లోగా మనం తిప్పుకొని మరగాలి. బాగా మరిగినాక మనం దీనికి ఒక పావు కేజీ పందారు ఉండాలి, కొంచెం లెమన్ వాటర్ ఉండాలి. ఈ కలాకండ్ అనేది స్వీట్కి మిల్క్ అనేది మనకి ఫుల్ క్రీమ్ తీసుకోవాలండి. దానివల్ల కొంచెం మనకి కోవా బాగా వస్తుంది. కలాకండ్ కోవా స్వీట్ కదండి, అందుకని హై చూడండి ఎలాగ మనం మరుగుతుందో. హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకొని మనం ఇది పాలు మరిగించుకున్నాక ఇప్పుడు మనం ఒక పావు కేజీ పందారు ఇందులో వేద్దాం. ఇప్పుడు మనం ఇందులో పావు కేజీ పందారు వేసుకోవాలండి. పావు కేజీ పందారు వేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలండి, కలుపుకోవాలి. మొత్తం అంతా షుగర్ అంతా కరిగిపోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం లెమన్ వాటర్ వేసుకోవాలి. లెమన్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూసారే, కొంచెం ఇది మనం ఈ లెమన్ వాటర్ వేయగానే కొంచెం ఆ పాలు అనేది అలాగా పూసలా తయారవుతుంది, ఇరిగిపోవాలి. దీని మొత్తం అంతా వాటర్ లేకుండా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అడుగు పెట్టేస్తుంది కాబట్టి. కలిపినాక అప్పుడు మనం ఈ కలాకండ్ అనేది ఎలా చెప్తాను. మొత్తం అంతా వాటర్ దానికున్నంతా ఇంకిపోవాలండి. మొత్తం అంతా ఈ కలాకండ్ అనేది అలాగ దానికి తిప్పుతూ ఉంటేనే దానికి అడుగు పట్టదు, లేదంటే అడుగు పెట్టేస్తుంది. స్వీట్ షాప్లో దొరికేది కలాకండ్. ఈ కలాకండ్ అండి ఇలాగ తయారు చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్లో ఉంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. తెలుగు వంటలకి ఇలా పోసలో రావాలి. దాన్ని ఇలా పోసుగా రావాలండి. ఇది ఇలా వచ్చే వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ కూడా దీన్ని మొత్తంతో వాటర్ ఇంకిపోలు చేయాలి. ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇంకా ఈ పూసలా వచ్చింది కదా, పూసలో రావాలి. ఇది కలాకండ్. మన తెలుగు వారి స్వీట్ అందరూ కూడా కలాకండ్ అంటే ఇలా చేయాలండి.
మనమైతే 2 లీటర్స్ పాలు తీసుకున్నాము. అందులో పావు కేజీ పందారు తీసుకున్నాను. చూడండి, ఇలా మొత్తం అంతా అయిపోయినాక పూసలాగా వచ్చేయాలి. ఇంకా లాస్ట్ ఇలాగ అడుగు మాత్రం కలర్ కూడా చేంజ్ అవుతుంది, చూసారా? అలా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే లాస్ట్ వచ్చినప్పుడు మన అది పట్టేస్తుంది కాబట్టి అలాగా దాన్ని అలా తిప్పుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హైలో కాకుండా. అయితే మన స్వీట్ షాప్లో దొరికేది స్వీట్ కలాకండ్ స్వీట్ అనేది ఇదేనండి. ఇలాగ తయారు చేయాలి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా పూసలా ఉంది కదా, ఇలా మొత్తం అంతా ఇలా చేసుకోండి, రఫ్ చేసుకోవాలి బాగా దాన్ని. కలాకండ్ స్వీట్ మొత్తం దీంట్లో వాటర్ అంతా పోయింది కాబట్టి ఇప్పుడు మన దీంట్లో చిన్న నెయ్యి వేసేద్దాం, చిన్నది ఫ్లేవర్ కోసం. చూద్దాం, మొత్తం అంతా కలర్ అంతా అది చేంజ్ అవుతుంది కదండి. ఇంకా మొత్తం ఇలాగా లోపల ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి లాస్ట్కి ఇలాగ మనకి ఇలాగ కలాకండ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఏదైనా బౌల్ తీసుకొని దాని చుట్టూ నెయ్యి రాసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న 4 అవర్స్ తర్వాత మనం తీయాలి. ఇలా నెయ్యి రాసుకొని నెయ్యి దాంట్లో ఇలా వేసుకోవాలి దాన్ని. ఇంకా ఫ్రెండ్స్, ఇలాగ నెయ్యి రాసుకున్న బౌల్లో మనం చేసాం కదా కలాకండ్ అనేది, అది అందులో వేసుకోవాలి. వేసుకుని ఒక 4 అవర్స్ చల్లబడి ఇలాగ ఉంచేయండి. అప్పుడు ఆ కలాకండ్ మనం కట్ చేసుకొని సేమ్ స్వీట్ షాప్ ఎలా అవుతుందో, ఎలా తయారవుతుందో, ఎలా స్వీట్ షాప్ మన కలాకండ్ కొంటాం కదండి, అదేవిధంగా ఇది కూడా సేమ్ మా ఛానల్లో ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా చూసారా ఎలాగొచ్చిందో కలాకండ్ అనేది. ఇలా చేసుకుంటే మా ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది, ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కలాకండ్ స్వీట్ ఇది. బాయ్ ఫ్రెండ్స్.